అందరికీ ఒక మార్గాన్ని చూస్తూ ఉంటే మన మంచి దేహం ఎలా ముందుకు వెళుతుందో మన వెనక నీడ కూడా అలాగే వస్తూ ఉంటుంది. ఆ నీడ మనకు ఉపయోగపడుతుందా లేదా, ఆ నీడలో ఏముంది, మన వెనక నీడలో ఎవరున్నారు అనేది మనం వెనక తిరిగి చూస్తున్నామా? లేదు. మన నీడలో మనల్ని వెంటాడేటువంటి చెడు భావాలు, చెడు ఆలోచనలు ఉంటే వాటిని పక్కన పెట్టండి. మీ వెనక వచ్చే నీడను కూడా మీరు గమనించండి, చెడును కూడా మీరు గమనించండి అని తెలియజేస్తూ ఈ యాంటీడల్స్ కాన్సెప్ట్ మీద ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియజేయాలని ఈరోజు డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారికి రావడం చాలా సంతోషం. పర్టికులర్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ అండ్ గ్రేట్ మెసేజ్ పర్టికులర్లీ ఆఫ్ యువర్ ఏజ్. చూస్తూ ఉంటే మన మంచి దేహం ఎలా ముందుకు వెళుతుందో మన వెనక నీడ కూడా అలాగే వస్తూ ఉంటుంది. ఆ నీడ మనకు ఉపయోగపడుతుందా లేదా, ఆ నీడలో ఏముంది, మన వెనక నీడలో ఎవరున్నారు అనేది మనం వెనక తిరిగి చూస్తున్నామా? లేదు. మన నీడలో మనల్ని వెంటాడేటువంటి చెడు భావాలు, చెడు ఆలోచనలు ఉంటే వాటిని పక్కన పెట్టండి. మీ వెనక వచ్చే నీడను కూడా మీరు గమనించండి, చెడును కూడా మీరు గమనించండి అని తెలియజేస్తూ ఈ యాంటీడల్స్ కాన్సెప్ట్ మీద ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియజేయాలని ఈరోజు డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారికి రావడం చాలా సంతోషం. పర్టికులర్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ అండ్ గ్రేట్ మెసేజ్ పర్టికులర్లీ ఆఫ్ యువర్ ఏజ్. వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ మిమ్మల్ని చదివించి మీ భవిష్యత్తు అంటే మాలాగా పొలం పని చేసుకోకూడదు, మాలాగా కూలీలతో బతకూడదు, మాలాగా కార్మికులు బతకూడదు, వాళ్ళకు ఉన్నతమైన పద్ధతులు పట్టుకోవాలని మిమ్మల్ని తల్లిదండ్రులు కాలేజీలు పంపిస్తున్నారు. కానీ కాలేజీల్లో కొన్ని కాలేజీల్లో అంటే మీ కాలేజీలు కాదు, కొన్ని కాలేజీల్లో పిల్లలు దీనికి ఎలక్ట్ అయ్యి పాడైపోతున్నారు. దాన్ని మేము మన కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడాము, కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పాం, మీ కాలేజీల మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, దయచేసి మీ కాలేజీలు కంట్రోల్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి దయచేసి బాబు దాని జోలికి పోవద్దు, దానివల్ల జరిగే నష్టం చాలా ఉంటుంది. మనం మెంటల్ బ్యాలెన్స్ అవుతాం. సపోజ్ ఈ రోజు తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులతో మనం కొనుక్కోవడం మొదలు పెడతాం, ఆ డబ్బులు సరిపోకపోతే చిన్న చిన్న నేరాలు చేస్తాం, మన జీవితం నాశనం చేసుకుంటాం. ఒక్కసారి కేసుల్లో కానీ ఎఫ్ఐఆర్లో తీసుకుంటే మీరు చదువుకున్న చదువు అంతా వృద్ధాకపోద్ది. ఈ కేసులు అవుతాయి, మీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కి, మీ జాబులకు అన్నింటికి ఇబ్బంది అవుతాయి. ఈ కేసుల్లో డ్రగ్స్ కేసులో 10 సంవత్సరాలు శిక్ష పడింది. మినిమం 90 days 100 days బెయిల్ రాదు. చాలా సీరియస్ కేసు ఇది. దయచేసి పిల్లలారా మీకు అందరూ కూడా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు డ్రగ్స్ అలవాటు అవ్వద్దు. ఎవరైనా తెలుసు తెలియక ఎవరితో వేరే కాలేజీ పిల్లలతో స్నేహం చేస్తున్నారు, వాళ్ళు దాంట్లో తాగుతున్నారని తెలిస్తే ప్రిన్సిపల్ గారి దృష్టికో, వాళ్ళ పేరెంట్స్ దృష్టికో, మా దృష్టికో తెస్తే ఆ పిల్లల్ని కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లలను చెడు మార్గం పోకుండా చేస్తాం. అందరూ కూడా మంచి మార్గాల్లో వెళ్తారని, మంచి భవిష్యత్తు ఉండాలని, మీరు మంచి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని, మంచి ఆదర్శపాయలు అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ కాలేజీ యాజమాన్య ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఈరోజు మా రాష్ట్ర డీజీపీ సార్ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ వారు ఇచ్చిన సూచనలు, ఆదేశాల మేరకు, ఎందుకంటే ఒక గత నెల రోజుల నుండి మన రాష్ట్రంలో విపరీతంగా గంజాయి పట్టుకోవడం జరుగుతుంది. విపరీతంగా ప్రతి సాట 10 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు దొరుకుతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వారోత్సవాలు నిర్వహిద్దాం, డ్రగ్స్ వారోత్సవాలు, మాదక ద్రవ్య వారోత్సవాలు నిర్వహిద్దాం. దాంట్లో ఎక్కువగా చెడిపోతుంది, పాడైపోతుంది, తెలిసి తెలియక దెబ్బతింటుంది యూత్. ఆ యువకుల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ తెద్దాం, చైతన్యం తెద్దాం, మార్పు తెద్దామని ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం. దాన్ని బేస్ చేసుకుని మా జిల్లా ఎస్పీ గారు శ్రీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారు ప్రతి జిల్లాలో ప్రతి కాలేజీలో స్కూల్స్కి వెళ్ళి మీరు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి, పిల్లలకి చెప్పండి, పిల్లల్ని మోటివేట్ చేయండి అని చెప్పిన దాని మీద ఈ వారం నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ రెడ్డి సార్, మీ విద్యార్థులకు, మీ అధ్యాపకులకు, అదేవిధంగా మా టౌన్ సిఐ మల్లికార్జున, ఎస్ఐ అరుణ్ కుమార్ మేడం, విద్యార్థులందరికీ, పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. 18 నుంచి 21 సంవత్సరాలు చాలా క్రూషియల్ పీరియడ్. 21-22 సంవత్సరాల వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక ఆడపిల్లలు దేనికన్నా అట్రాక్ట్ అయినా, ఒక మగపిల్లలు ఏదైనా అట్రాక్ట్ అయినా ఈ ఏజ్లోనే అవుతారు, ఈ ఏజ్లోనే డిస్టర్బెన్స్ అవుతారు. యాజ్ పర్ సైకాలజీ థియరీ ప్రకారంగా కూడా 16-17 సంవత్సరాల నుంచి 21-22 సంవత్సరాలు వచ్చే వరకు ఆడ
ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వేరే వేరే తెలిసి తెలియక ఇదే గొప్ప అనుకొని ఇదే మంచి అనుకొని ఆ ఏజ్ లో తెలియక అదే మంచి అనుకుంటారు, అదే కరెక్ట్ అనుకుంటారు. ఎవరన్నా తల్లిదండ్రులు పెద్దలు ఇది తప్పు అని చెప్తే వాళ్ళు నచ్చదు, ఆ మనసు. కానీ మళ్ళా 22-23 సంవత్సరాల తర్వాత అదే విద్యార్థులు తెలుసుకుంటారు, ఇది తప్పు చేయకూడదు, ఇది చేస్తే మనం లైఫ్ నాశనం అయిపోద్ది అనేది తెలుసుకుంటారు. ఆ వయసులోనే పిల్లలు దెబ్బతింటారు. ఎక్కడైనా సరే ఎవరైనా మీరు చెడిపోయిన వాళ్ళు కానీ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళంతా 21-22 ఇయర్స్ లోపే డ్యామేజ్ అవుతారు. 22-21 ఇయర్స్ తర్వాత మనం ఏం చదవాలి, ఏం చదివితే ఏం జాబ్ వస్తుంది, ఎందుకు చదవాలి, దేనికోసం చదవాలి అనేది ప్రతి ఒక్కరిలో కూడా వస్తుంది. అంత ముందే చెడిపోతారు. అదేవిధంగా మనం ఈ మధ్య కాలంలో పట్టుకున్న పిల్లలు ఇక్కడున్న కావల్లో కాలేజీల్లో పాత స్టూడెంట్స్ వాళ్ళు సీనియర్స్ నేర్పించారు, వాళ్ళు సీనియర్స్ దగ్గర నుంచి వీళ్ళు తాగటం నేర్చుకొని అది 200-300 పెట్టి మనం కొనుక్కునే కన్నా మనమే తెచ్చి అమ్ముదామనే ఒక ఆలోచనకి వెళ్ళి ఆడేదాకా వైజాగ్ దాకా వెళ్తున్నారు, బైక్ మీద వెళ్ళి కారులో వెళ్ళి తెచ్చి దాన్ని ఇక్కడ అమ్ముతున్నారు. కొంతమంది పిల్లలు మాకు తెలిసి ఒక 150-170 మంది పేర్లు ఐడెంటిఫై చేశాం, ఎవరెవరి పిల్లలు అనేది కూడా ఐడెంటిఫై చేశాం, ఏ పిల్లలు తాగుతున్నారు, ఎవరు తాగుతున్నారు అని. అయితే దీంట్లో అమ్మటం ఎంత నేరం, తాగటం కూడా ఎంత నేరం. గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ అమ్మటం ఎంత నేరం, తాగటం కూడా ఎంత నేరం. తెలిసి తెలియక తల్లిదండ్రులు పిల్లలు అది ఒక ఫ్యాషన్గా, అది ఒక ఏదో గొప్పగా మనం డ్రగ్ తీసుకుంటున్నాం, అది ఒక పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు. చాలా తప్పు అది. ఎందుకంటే దానివల్ల ఈ డ్రగ్ మిగతా తీసుకుంటే మన వేరే పార్ట్ల మీద పనిచేస్తాయి, కానీ ఈ మాదక ద్రవ్యం అనేది మెదడు మీద పనిచేస్తుంది. మాదక ద్రవ్యం మెదడు మీద పనిచేస్తుంది, దాని మెదడుని డ్యామేజ్ చేస్తుంది. దాని కంట్రోల్ని, మన మానసికమైన కంట్రోల్ని, మెదడు కంట్రోల్ని. సపోజ్ ఒకసారి ఒక గంజాయి ఒక పొట్లం కానీ తాగితే 16 అవర్స్ నుంచి 24 అవర్స్ మన మైండ్ మీద పనిచేస్తుంది అది. సపోజ్ ఒక విస్కీ అయితే 3 అవర్స్, అదంటే ఒక తక్కువ మొత్తంలో విస్కీ తాగితే 3 అవర్స్, ఒక ఫుల్ బాటిల్ బీర్ తాగితే 6 అవర్స్. ఒక మాదక ద్రవ్యం గంజాయి కానీ ఏదైనా కానీ డ్రగ్స్ కానీ తీసుకుంటే 24 అవర్స్, 16 అవర్స్ నుంచి 24 అవర్స్ మన మెదడు మీద పనిచేస్తుంది. మన మెదడుని డ్యామేజ్ చేస్తుంది. అది తెలియని ఆనందాన్ని తెస్తుంది, కానీ ఆ ఆనందమే మన భవిష్యత్తుని నాశనం చేస్తుంది. దానికి ఒకసారి మనం అలవాటు అయితే అదే కావాలని కోరుకుంటుంది మైండ్ ఎప్పుడు కూడా. దాన్ని ఇష్టపడుతుంది అనమాట, అది కావాలి టైంకి. సపోజ్ మనం ఒక కుక్కని పెంచుకొని కుక్క దానికి టైంకి అన్నం పెట్టడం మొదలు పెడితే అది ఆ టైం అవ్వకుండా అరవడం మొదలు పెట్టింది కట్టేస్తే. దానికి సపోజ్ మనం 12 గంటలకు కానీ అన్నం పెట్టడం రోజు అలవాటు చేస్తే ఒక నెల రోజుల తర్వాత దానికి ఆ టైంలో అన్నం పెట్టబోతే కంపల్సరీ గొడవ చేస్తుంది కుక్క. అట్లాగానే మన మెదడు కూడా ఆ డ్రగ్ ఇవ్వడం అలవాటు చేస్తే ఆ డ్రగ్ అని మనం ఇవ్వకపోతే మన మైండ్ డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ అవుతుంది, కంపల్సరీ మనం డిస్టర్బ్ అవుతాం. ఎందుకంటే అది అడుగుతుంటుంది, ఏది నాకు ఇంకా ఇవ్వలేదు, డ్రగ్ రాలేదు, నా మైండ్ పనిచేయట్లేదు, డ్రగ్ ఇవ్వు, నాకు కావాలి అని. ఒక మనకు తెలుసో తెలియకో ఫ్యాషన్ ఏనో ఒక స్నేహ దోషం వల్ల అదేదో గొప్పదనం అనుకోను మనం ఒకసారి అలవాటు పడితే మన జీవితం మొత్తం కూడా దానికి నాశనం అయిపోతాం. దయచేసి పిల్లలారా, మీ భవిష్యత్తుని, మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో జరిగే యాక్సిడెంట్స్ మొత్తం కూడా 60% 2 వీలర్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి.